అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ఏపీ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ, జనసేనలకు బీజేపీ పరంగా మంచి ప్రాధాన్యత లభిస్తోంది. అదే సమయంలో కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావటం పైన బీజేపీ, జనసేన కొత్త కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ ఒక్క కర్ణాటకలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో సొంతంగా ఉనికి చాటుకోలేకపోతుంది. ఆ లోటు పూడ్చుకోవడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ని అస్త్రంగా మార్చుకొని ముందుకెళ్లాలని చూస్తోందా? పవన్ దక్షిణ భారతదేశంలోని ఆలయాల పర్యటన అందులో భాగమేనా? హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు లక్ష్యంగా కృషి చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారంట. అయితే ఆ పర్యటన ఎన్ని రోజులన్న దానిపై స్పష్టత లేకపోయినా దక్షిణాది రాష్ట్రాల్లోని ఆలయాల సందర్శన మాత్రం ఖాయమంటున్నారు. అందులో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను పవన్ దర్శించుకోనున్నారంట. వ్యక్తిగత పర్యటన కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల పాటు సింగపూర్ వెళ్లి వచ్చారు. అక్కడ ఆయన భార్య అన్నా లెజినోవా చదువుకుంటుండటంతో కుటుంబంతో కలిసి కొద్ది రోజులు గడిపి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన ఎప్పుడైనా కేరళ పర్యటనకు బయలుదేరి వెళ్తారంట. ముందుగా కేరళలోని త్రివేంద్రం నుంచి ఆలయాల సందర్శన ప్రారంభించనున్నారు. త్రివేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అనంతరం కొచ్చికి వెళ్లి అక్కడ ఆలయాలు, కొచ్చి పోర్టును సందర్శించనున్నారు. అనంతరం గురువాయూర్, త్రిశూర్లలో పవన్ కళ్యాణ్ పర్యటన సాగనుంది. కేరళ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటించనున్నారంట. అరక్కోణం, మదురై ప్రాంతాల్లో పవన్ పర్యటన సాగనుంది. పవన్ కళ్యాణ్ తో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ పర్యటనలో పాల్గొంటారంట. గతంలో కేరళ టూరిజం డైరెక్టర్ గా చేసిన అనుభవం ఉండడంతో ఆలయాల సందర్శనకు పవన్ తనతో కృష్ణతేజను తీసుకువెళ్తున్నారంట. పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన గురించి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించలేదు. ఆయన సింగపూర్ పర్యటన గురించి ఎక్కడా సమాచారాన్ని వెల్లడించలేదు. వ్యక్తిగత పర్యటన కావడంతో వివరాలు వెల్లడించలేదని తెలుస్తోంది. కూటమిలో భాగస్వామిలుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావడం పైన బీజేపీ, జనసేన కొత్త కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది. దక్షిణాదిన కర్ణాటకలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో పొత్తుల బంధంతో ముందుకు సాగుతున్న బీజేపీ పవన్ కళ్యాణ్ ను ముందు పెట్టి మిగిలిన రాష్ట్రాల్లో బలోపేతమవ్వాలని చూస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవర్ స్టార్ గ్లామర్ ని బీజేపీ సమర్థంగానే వినియోగించుకుంది. ఆ లెక్కలతోనే పవన్ ఇప్పుడు ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ చేస్తున్నారంట. పవన్ కళ్యాణ్ ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాలపైన గురిపెట్టారు. జమిలీ ఎన్నికల దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ కు దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జరుగుతుందంట. తిరుపతి లడ్డు వివాదం వేళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ తెరమీదికి తెచ్చారు. దేశవ్యాప్తంగా పవన్ డిమాండ్ కు మద్దతు లభించింది. ఇక ఇప్పుడు పవన్ కొత్త యాత్ర ప్రారంభిస్తున్నారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు లక్ష్యంగా పవన్ అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కొత్త యాత్ర ప్రారంభిస్తున్నారని చర్చ మొదలైంది. ఆ లెక్కలతోనే దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ దేవాలయాల సందర్శన వెనుక బీజేపీ వ్యూహముందనే చర్చ జరుగుతోంది. దక్షిణాదిన ఏపీలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. దీంతో బీజేపీ కూడా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచింది. దక్షిణాదిలో ఎంతో కాలంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ కర్ణాటకకు మాత్రమే పరిమితమైంది. ఏపీలోనూ కూటమి భాగస్వామిగా ఉంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జరుగుతుందనే టాక్ నడుస్తోంది. ఏపీతో సహా తెలంగాణ, కేరళ, తమిళనాడులో ఎన్డీఏ బలోపేతం దిశగా కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ డిమాండ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు సైతం మద్దతిచ్చారు. దీంతో బీజేపీ నాయకత్వం సైతం భవిష్యత్తు రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు టాక్. పవన్ తాజా నిర్ణయం దక్షిణాదిన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
For more videos like this, subscribe Big TV channel.